ఎక్కడికి బయలుదేరారు? హాయ్ అండి, ఎగ్జిబిషన్కి వెళ్తున్నామండి. ఇక్కడ మన ఇంటి దగ్గర విశాలాంధ్ర రోడ్లో పెట్టారు, శ్వేతవన కాలేజీలో పెట్టారండి. అందులో ఈ మధ్య ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, చాలా తక్కువ. అందుకని బుడ్డోడు కూడా ఉన్నట్టుగా చూస్తాడని చెప్పి వెళ్తున్నామండి. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో పెడతామండి. ఓకే. అమ్మా నేను తీసుకుంటాను మరి. కళ్ళజోడు కళ్ళజోడు కూర్చో. టికెట్ 60 రూపాయలండి, ఎంట్రన్స్ టికెట్. మన ముగ్గురికేగా. చూసి తీగండి. అంతా సినిమా వాళ్ళది, ఇదంతా సినీ ఇండస్ట్రీకి సంబంధించింది పెట్టారండి. చాలా బాగుంది, చూద్దామని వచ్చాం. ఇదిగోండి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నీ పాత సినిమాలు కొత్త సినిమాలు అన్నీ పెట్టారు. ఇదండి బాగుంది. తెలుగు, కన్నడ, హిందీ అందరూ ఫొటోస్ పెట్టారండి. తమిళ వాళ్ళకి కూడా పెట్టారు. వాళ్ళంతా చాలా బాగుంది అసలు. అదిగోండి, ఇంగ్లీష్ కూడా పెట్టారు. స్టాలిన్ రాబిన్ స్టాలిన్. బా ఎలా ఉంది? ఇంగ్లీష్ సినిమాలు కూడా పెట్టారు అన్నీ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వాడికి ఇప్పుడు అర్థం కాదు, కొంచెం పెద్ద అవ్వాలి.
ఒక 2-3 ఏళ్ళు వస్తే అప్పుడు ఎలాంటివి చూస్తా అడిగి ఏం తెలియదు, ఏదో ఏదో అలా చూస్తాం. ఏదో రంగులుగా ఉందని చూస్తుంది. బాగుందా బాగుందా ఏరా బొడ్డోడా పిల్లల మీద పడింది. బాగుందా? ఆయన ఆటో ఆయన బెదిరించిందానికి ఇంకా అలాగే బొడ్డోడు భయపడతాడేమో చూసుకో. ఏ బొమ్మ భలే ఉంది, కదులుతుంది బొమ్మ. అవి కూడా ఆ? పెట్టుకోనా బయటకి వచ్చి నవ్వుడి ఇన్విజిబుల్ చైన్స్ అంటారు. ఏమన్నాయి ఏంటి గోల్డ్ రంగులా? ఎంత ఒక్కోటి? ఏంటి అయ్యి గోల్డ్ రంగులా? ఎంత అంటే ఒక్కోటి? 50 రూపాయలా? బాగుంటే తీసుకోండి, ఏదైనా కలర్ కావాలంటే. మంచి మోడల్స్ ఏం తీసుకున్నారు?
ఎంతది 12 పక్కన పెట్టు. బోళ్ళని తెచ్చిన అలాంటి మన ఇంట్లో కప్పులు వద్దే వద్దే బాగా మంచి తీసుకో. యాభై ఎంత 40. ఏంటి గంటల గంటలు ఒక్కోటి 40-50 రూపాయలు ఉంది. తక్కువ వస్తుంది డబ్బు. అదేలే గంటల లేవులే తీసుకో. చాలా చాలు. ఇదెందుకు బాగుంది వెరైటీ కానీ. ఎన్ని తీసుకుంటున్నావు? తినేటప్పుడు అవసరం అవుతాయి కదా. ఏంటి అయ్యి? తినేటప్పుడు సరే. గంటలు 5 తీసుకున్నా. ఎన్ని? 5. ఒక్కోటి ఎంత? 50-40? 40 రూపాయలా? ఎంత పడుతుంది? అదే 40 అని పెట్టాడు. అటు 50 అని పెట్టాడు. చూసుకో. వద్దులే ఉన్నాయి. లేదు 60 రూపాయలు టీ కప్పులో పెట్టుకునేవి. కానీ లోన అసలు గాలి లేదండి, చాలా ఉక్కగా ఉంది. అదే గౌకుని వచ్చేసేయండి బయటికి. చిన్నపిల్లతో కదా అప్పుడు తీసుకురా. తీసుకుందాంలే. ఇవన్నీ ప్లేట్లు ఇవి ఉన్నాయిగా మన దగ్గర. తీసుకుంటున్నా? తీసుకోనా? ఇవి ఉన్నాయిగా మన దగ్గర. ఈ ప్లేట్లు ఎక్కడ ఉన్నాయి? 60 అంటే 2 తీసుకోనా? తీసుకో. ఏంటి రచిన్ని? వాల్ స్టిక్కర్స్. వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చా డెకరేషన్గా? ఎంత అంటే ఒక్కోటి? రచిన్ని ఒక్కోటి 50. తీసుకో. ప్లేట్లు తీసుకుంటా. వద్దనుకుంటే వద్దులే, డీమార్ట్లో తీసుకున్నాం. నీకు ఇష్టం. కలుసుకున్నాం. కలుసుకున్నాయి. తీసుకుంటే తీసుకోండి, లేదా లేదు. ఏంటి ఏం తీసుకుంటున్నారు? బాగానేలే. ఎంత? 60 రూపాయలు తీసుకుంటావా? అయ్యి ఏంటిది? జాడీలా? ఎంతంట? 60 రూపాయలా? సరే తీసుకున్నాం. ఉన్నాయా? సరే వద్దులే అలా అయితే. బాగున్నాయిలే జాడీలు. ఇదిగోండి ఒక్కోటి 60 రూపాయలు అంట. బాగున్నాయి. అటు భయపడుతుంది ఆ మూతకి. పక్కన ట్రైన్ ఉందండి. పాప భయపడుతుంది. మేము ఇంకా బయటికి వెళ్ళిపోతామండి. ఈ అనగాలని తర్వాత కొనుక్కోవచ్చులే. ఏడుదంట ఏంటి? ఏంటిది? ఈపి కొనుక్కునేదా? ఈపి కొనుక్కుంటాకి తీసుకున్నా? సరిపండి. బాగుంది. ఏంటి ఎంత అయింది బిల్లు? ఖర్చు పెట్టి తుడుచుకోవచ్చు. చెమట పడుతుంది. ఉందా? దీంతో తుడుచుకోలే. నేను ఇంకా తుడుచుకోవాలి. ఎంత వచ్చింది బిల్లు? చూసుకో నువ్వు కూడా. 320. ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి.
ఎలా ఉన్నాయి డెకరేషన్ ఫ్లవర్స్? బాగున్నాయి. ఎవరు లేరు. ఎవరు లేరు. ఇది మంచిది, నాకు ఖర్చు తప్పచ్చు. ఎవరు లేరు, ఇలా తీసుకున్నాం అనుకున్నాను. మరి ఎవరిని అడగాలి? ఎవరు లేరులే, వచ్చాయి. ఎవరు లేరు. పండగ ఏమన్నా ఆడదామా? బాగుంటుంది. ఆడదామా? ఒకటి ఆడతావా? మీరు ఆడుకుంటూ అడుగుతున్నాను, నన్ను పట్టించుకోక. ఏం లేవులే, బొమ్మలు రండి. అర్జుడు అది చూస్తున్నాడు. జయంతి అందుకే తెచ్చింది చెప్తావని. ఆధార్ వచ్చి బాగా వస్తారు. ఒకసారి అమ్మ నేను వచ్చింది, ఒకప్పుడు చెప్తాను. నేను చెప్తే ఇదిగోండి, చిన్నపిల్లలు ఎక్కి తిరిగాయి. చిన్నపిల్లలకు బాగుంటాయి, ఎలాంటి పెద్దోళ్ళకి కాదు. భయపడుతున్నావా? భయపడట్లేదులే. తీసినట్టున్నారమ్మా. అయ్యో కనపట్ల. చూడండి. ఏంటి అంతా పీచు మిఠాయి? తిన్ను అండి, బాగుంటుంది. నువ్వు కూడా రా. ఢిల్లీ అప్పుడు అండి 50 రూపాయలు అంట తీసుకున్నాం. నేను చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ థియేటర్కి వచ్చి ఇదే తింటాను. బాగుంటాయి ఢిల్లీ అప్పుడు. అటు వెళ్దాం పా. వచ్చామండి, అంతా తిరిగాము, చూసాము. అన్ని చూసి వెళ్ళిపోతున్నామండి. ఓకే, అయిపోతుంది.
ఎంత? ఆ? 100 రూపాయలా? ఏంటిది అది? బుడగలు వచ్చేదా? తీసుకుంటా. మరేంటి తీసుకున్నావా? తీసుకుంటావా? సరదాగా వెళ్ళాం కదండి, ఊరికి చిన్న చిన్నవి కొనుక్కొచ్చాము. అక్కడ ఏమైనా చూసి కొనుక్కొచ్చాం, అవి ఏంటో చూపిస్తాం. ఎక్కువేం కొనలా, అయినా అక్కడ ఏం లేవు. ఎక్కువ లేవులే. అవి ఏంటి? రూమ్ డెకరేషన్ పెట్టుకుని స్టిక్కర్లు అండి. సరే క్లియర్గా చూపించు. ఏంటి రోజ్ ఫ్లవర్స్ అన్నా? అదేంటి నెమలే? 50 రూపాయలు ఒకటి. ఒకటి 50 రూపాయలు. చక్కగా అందంగా ఉంటుంది. సరే పక్కన మేడం అని తీసుకొచ్చాను. ఓకే అంటించాను. ఇప్పుడు మిగతాయి చూపిస్తా. ఈ టాలెంట్ ఊరికి ఇచ్చారు నాకు. అక్కడ బట్టల షాపుల వాళ్ళు ఊరికి ఇచ్చారు. ఇవి బబుల్స్ వస్తాయి పిల్లలకి ఇలా. అది ఎంత? అది 100 రూపాయలా? ఇది 100 రూపాయలు. పిల్లలు ఆడుకునేది. కొట్టోడు ఉన్నాడుగా చూసిద్ది కదా అని ఊరికి అలా తీసుకున్నాం. మనకైతే అవసరం లేదు కానీ ఇది ఏంటంటే ఈ చీర ఇచ్చేసేది గీరుకునేది. ఇవి దొరద పుడితే గీరుకునేది. స్టైల్. ఎంత అది? ఇది 50 రూపాయలు. చెయ్యి అస్తం లాగుంది, దాన్ని బట్టి దొరద వచ్చింది అనుకోండి గీరుకోవచ్చు. ఇది 50 రూపాయలండి. ఏంటంటే చక్కగా స్పూన్లు బాగున్నాయి. ఏదన్నా సేమియా కానీ తినేటప్పుడు 40 రూపాయలు. ఇది అన్ని సేమియా తింటాకి స్పూన్లు మనకి దీనికి అవసరం అవుతాయి కదా. ఎందుకని వంటలో కూడా వాడుకోవచ్చు. ఈ కట్ట తీసుకున్నానండి. ఇది 60 రూపాయలు. ఎక్కువ తీసుకోలేదులేండి, మామూలు గంటలు అవసరమైనవి తీసుకున్నాను. ఇంట్లో లేవులే గంటలు కూడా ఉన్నాయి కానీ ఇలాంటి ఒక్కటి ఎంత? 50 రూపాయలా? 40? 60. 60? ఒక చోట 50 ఉన్నాయి, ఒక చోట 60, ఒక చోట అదేలే 40 ఉన్నాయి, 50 ఉన్నాయి, 60 ఉన్నాయి. ఇది వాస్తవం ఒకటి తీసుకున్నాను. ఇదేదైనా నూనె వస్తువు తీసుకున్నాను. సరిగ్గా చూపించాడు, పైకి లేదు కనపడదు. అలా అలా చూపించాలి. అది నూనె అయినా తీసుకోవడానికి. అదే ఏపుడికి వాడుకోవచ్చు. అది అన్నం పెట్టుకోవడానికి, ఈ కూరల్లోకి. కూరల్లోకి 60 రూపాయలు అంటే మోడల్ ఉన్నాయి లేకుండా ఇట్లా ఇవి అని ఈ చారుకి వాటికి వాడుకుంటాం. చారుకి వాటికి వాడుకోవడానికి తీసుకున్నాను. ఇది కూడా ఒక మోడల్ బాగుందని తీసుకున్నాను. ఇది కూడా పెట్టుకోవచ్చు, కర్రీలు వేసుకోవచ్చు. పప్పు కర్రీ పప్పు ఏదో దేనికైనా వాడుకోవచ్చు. కర్రీలు వేసుకుంటే వాడుకోవచ్చు. ఇది కూడా అన్నం పెట్టుకోవడానికి. సరిగ్గా లేదు పైకి, అది అన్నం పెట్టుకుంటే వాడుకోవచ్చు. ఇవన్నీ ఇవే నేను తీసుకున్నాయి. ఇంకెందుకు లేని ఇంకా జడ రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఎప్పుడు తీసుకున్నాయి. మన పండగకి న్యూ ఇయర్కి క్రిస్మస్కి తీసేసుకున్నా చాలా. ఇంకా అవన్నీ తీసుకోలేదని మామూలు ఇక్కడ ఊరికే ఇంటి వరకు తీసుకున్నాం. ఓకే.